హాయ్ వెల్కమ్ బ్యాక్. టుడేస్ టాపిక్ कन का अधिकारी लेसन యొక్క भाषा की बात ग्रामर. అలానే అనేक शब्द के लिए एक शब्द पठित पद्यांश. పఠిత్ పద్యాంశ్ ఎగ్జామ్లో ఒకవేళ పఠిత్ పద్యాంశ్ ఇచ్చినట్టయితే క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతాయి, ఆన్సర్స్ ఎలా రాయాలో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి పోయము नर समाज का बागी एक है वह श्रम वह भुजबल जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबुतल. देन कमिंग टू द क्वेश्चन एंड आंसर्स. नर समाज का भाग्य क्या है? नर समाज का भाग्य श्रम और भुजबल है. ఎప్పుడు మనం కష్టపడి పని చేయడమే మన మనిషి సమాజం యొక్క ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, श्रम और भुजबल किसका भाग्य है? श्रम और भुजबल नर समाज का भाग्य है. सब किसके सामने झुकी है? सब श्रमिक के सामने झुकी है. नेक्स्ट क्वेश्चन, पृथ्वी किसके सम्मुख झुकी है? पृथ्वी श्रमिक के सम्मुख यानी मेहनत करने वाले के सम्मुख झुकी है. नेक्स्ट क्वेश्चन, कन का अधिकारी कविता का मुख्य विषय क्या है? इस कविता का मुख्य विषय यह है कि श्रम का महत्व यानी मेहनत करने वाले श्रमिक का महत्व के बारे में बताना है. मेहनत करने वालों के बारे में यानी श्रमिक के बारे में ఓవరాల్గా చూసినట్టయితే శ్రమ్ का महत्व హార్డ్ వర్క్ యొక్క గొప్పతనం తెలియచెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, इस पद्यांश का कवि कौन है? डॉक्टर रामधारी सिंह दिनकर. यह पद्यांश किस पाठ से ली गई है? कन का अधिकारी पाठ से ली गई है. नेक्स्ट क्वेश्चन, कन का अधिकारी कविता कौन सा काव्य संग्रह से ली गई है? कुरुक्षेत्र काव्य संग्रह से ली गई है. कौन सा काव्य संग्रह है? కురుక్షేత్ర. రామధారి సింహ దినకర్ యొక్క కురుక్షేత్ర కావ్య రచన నుంచి తీసుకోవడం అన్నది జరిగింది. టెక్స్ట్ బుక్ వెనకలు ఇచ్చినటువంటి ఈ భాషా కీ బాత్ గ్రామర్లో ఫస్ట్ వన్ पर्याय शब्द लिखिए. जन, जन का पर्याय है जनता, लोग, प्रजा. नेक्स्ट, पृथ्वी, पृथ्वी का पर्याय है धरती, भूमि. धन, वेरी वेरी इंपॉर्टेंट, धन का पर्याय है अर्थ, द्रव्य, पैसे. नेक्स्ट, श्रम, श्रम का पर्याय है परिश्रम, मेहनत. मनुष्य, मनुज, मानव. भाग्य, किस्मत, नसीब. नेक्स्ट, विलोम शब्द पाप, पुण्य, सुख, दुख. भाग्य, दुर्भाग्य, पीछे, आगे, विजीत, हार. प्रकृति, विकृति, भोगना, त्यागना. एक, अनेक, जीत, हार. पाना, कोना. परिश्रमी, आलसी. सम्मुख, विमुख, काल्पनिक, वास्तविक. ఇవన్నీ కూడా లెసన్లో వచ్చినటువంటి విలోమ్ శబ్ద. నెక్స్ట్, సంధి విచ్ఛేద్. యద్యపి, యది ప్లస్ అపి. పర్యావరణ, పరి ప్లస్ ఆవరణ. న్యస్త్, మీ ప్లస్ అస్త్. సాకార్, స ప్లస్ ఆకార్. సమ్ముఖ్, సమ్ ప్లస్ ముఖ్. నెక్స్ట్, సామాసిక శబ్ద చూద్దాం. శ్రమజల్, ఇక్కడ సమాస విగ్రహాన్ని బేస్ చేసుకొని సమాసం నేమ్ అన్నది రాయాల్సి ఉంటుంది. శ్రమ్ కా జల్ తత్పురుష సమాస అవుతుంది. అలా కాకుండా శ్రమ రూపీ జల్ అని సమాస విగ్రహం చేసినట్టయితే పసీనా బహుడీహి సమాస్ హై. నెక్స్ట్, నబ్తల్, సేమ్ ఇది కూడా అంతే. నబ్కతల్ అని సమాస విగ్రహం చేసినట్టయితే తత్పురుష సమాస అవుతుంది. ఆర్ అదర్వైజ్ నబ్ और తల్ ద్వంద్వ సమాస్ హై. నెక్స్ట్, భుజ్బల్, भुजाओं का बल तत्पुरुष समास. नेक्स्ट वन, नर समाज, नर का समाज तत्पुरुष समास. నెక్స్ట్ వన్, కన్ జన్ జన్. ఈ రెండు కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి అవ్యయీ భావ సమాస్ హై. కౌన్ సా సమాస్ హై? అవ్యయీ భావ సమాస్. నెక్స్ట్, ఇక్కడ వచన్ బదిలీ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. మజ్దూర్ మెహనత్ కర్తా హై. ఇక్కడ కర్తా హై మీన్స్ సింగులర్లో ఉంది. ఇక్కడ సెంటెన్స్ తా హై ఫామ్ ఈజ్ సింగులర్. ఇప్పుడు దీన్ని ప్లూరల్లోకి మార్చేటప్పుడు సబ్జెక్ట్. ఇక్కడ మజ్దూర్ పుంలింగ్ కాబట్టి నెక్స్ట్ ప్లూరల్లో కూడా మనం మజ్దూర్ అని ఇక్కడ రాస్తున్నాం. ఒకవేళ ఇది ప్లూరల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే బేస్డ్ ఆన్ క్రియా. మజ్దూర్ మెహనత్ కర్తే హై, తే హై. మజ్దూర్ మెహనత్ కర్తే హై. ఎందుకంటే పుంలింగ్ పదాలు ఏకవచనంలో అయినా సరే బహువచనంలో అయినా సరే ఒకేలాగా ఉంటాయి.
చేంజ్ ఏమాత్రం ఉండదు. కాబట్టి సెంటెన్స్ యొక్క క్రియను బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆ డిఫరెన్స్ అన్నది నోట్ చేస్తున్నాం. తా హై ఏకవచన్, తే హై ప్లూరల్ హై, బహువచన్ ఫామ్ హై. నెక్స్ట్ లింగ్ బదిలియే. ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ ఇచ్చారు, పురుష శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తే హై. పురుష్ శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తే హై. ఇక్కడ పురుష్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ కర్తే హై అనేటటువంటి క్రియని చూసి అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఇన్ ప్లూరల్ ఫామ్. అప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు మనం లింగ్ చేంజ్ చేసేటప్పుడు కూడా పురుష్కి శ్రీయ, ఎందుకంటే స్త్రీలింగ్ శబ్ద బహువచన ఫామ్లో డిఫరెంట్గా ఉంటాయి, శ్రీ శ్రియ. కానీ పుంలింగ్ శబ్ద అలా కాదు, పురుష్ పురుష్. కాబట్టి ఏంటి ఇక్కడ కర్తే హై అన్నారు కాబట్టి ఫైనల్గా ఇట్ ఈజ్ ఇన్ ఏ బహువచన్ ఫామ్. అందుకే ఏం చేస్తున్నాను ఇక్కడ నేను, శ్రియ శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తీ హై, కర్తీ హై. నెక్స్ట్ వన్ భావవాచక సంజ్ఞమే బదిలియే. ఈ 2 వర్డ్స్ని మనం భావవాచక సంజ్ఞలోకి చేంజ్ చేస్తున్నాం. మనుష్య, మనుష్య హ్యూమన్. భావవాచక సంజ్ఞలోకి వెళ్ళినప్పటికీ మనుష్యత, హ్యుమానిటీ. ఇక్కడ నెక్స్ట్ వన్ మజ్దూర్, లేబర్ यानी वर्कर, मजदूरी वर्क. नेक्स्ट अनेक शब्द के लिए एक शब्द, जिसका कोई आकार हो एक शब्द में लिखना है, साकार. नेक्स्ट वन अपना हित चाहने वाला, स्वार्थी. श्रम करने वाला, श्रमिक. नेक्स्ट उपसर्ग शब्द, अभाग्य, अभाग्य में उपसर्ग है आ. दुर्भाग्य, दुर्भाग्य में उपसर्ग है दिर. सुभाग्य सु. प्रकृति प्र. सम्मुख सम. विजीत वि. दीस आर द उपसर्ग शब्द. नेक्स्ट वन प्रत्यय, प्राकृतिक, प्राकृतिक में प्रत्यय है इक. अधिकारी ई प्रत्यय है. नेक्स्ट वन भाग्यवान, वान प्रत्यय है. सफलता ता. काल्पनिक इक. నెక్స్ట్ అంతర్బతాయి అన్నారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ మధ్య డిఫరెన్స్ అంటే అకార్డింగ్ టు ద గ్రామర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ वर्ड इज अधिकार. अधिकार व्याकरण की दृष्टि से संज्ञा शब्द है. कौन सा शब्द है? संज्ञा शब्द है. अधिकार का अर्थ होता है राइट, हक. नेक्स्ट वन अधिकारी. अधिकारी का अर्थ है हकदार, द पर्सन हु इज हैविंग दैट राइट, मीन्स इट इज विशेषण. अकॉर्डिंग टू द ग्रामर इट इज विशेषण. अधिकार, अधिकार संज्ञा है, अधिकारी विशेषण शब्द है. नेक्स्ट वर्ड भाग्य. भाग्य का अर्थ है फेट. अकॉर्डिंग टू द ग्रामर इट इज नाउन, संज्ञा शब्द है. नेक्स्ट भाग्यवान. अकॉर्डिंग टू द ग्रामर इट इज विशेषण है, एडजेक्टिव है. ఇవన్నీ కూడా ఈ లెసన్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్స్.